హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు మనము బీనీస్ కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. నేను 1/2 కేజీ ఇది నార సైడు తీసేసి బాగా వాష్ చేసి ముక్కలుగా చేసి పెట్టాను. చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొబ్బరి అంటే 30 గ్రామ్స్ తీసుకున్నాను. 3 లవంగాలు, కొద్దిగా చెక్క, 3 టమాటాలు, కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 స్పూన్ కారము, రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా గరం మసాలా. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము. ఇప్పుడు కొబ్బరి, లవంగాలు, చెక్క మిక్సీ పట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసిన ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఇప్పుడు బాగా వేగించుకుందామండి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేసుకొని బాగా వేయించుకుందాము. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఇది పచ్చి వాసన బాగా పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు బీనీస్ వేసుకున్నామండి. అలాగే సాల్ట్, కారము ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, కాసేపు ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. బాగా వేగిపోయాడండి. 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చాము కదా. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దామండి. క్వాంటిటీ బట్టి నీళ్ళు వేసుకోండి. నాకైతే 1.5 గ్లాస్ నీళ్ళు పడ్డాయి, వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. మీ క్వాంటిటీ ఎంత ఉందో అంత నీళ్ళు వేసుకోండి. చూసారు కదండి, కర్రీ రెడీ అయిపోయింది. బీనీస్ కర్రీ ఇప్పుడు మనం ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయిందండి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, రైస్, దోశలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.